ఎందుకయ్యా ఈ సంఘము, ఎందుకయ్యా ఉపవాస దినాలంటే దేవాది దేవుడు సొలొమోను రాజుగారితో మాట్లాడుతూ ఉన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తన చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశమును నేను ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఎప్పుడు మాట్లాడుతున్నారో తెలుసా? సొలొమోను గారు దేవాలయాన్ని కట్టారు. ఆ కట్టిన ఆ శృంగారమల దేవాలయంలో సొలొమోను గారు ప్రార్థన చేస్తుంటే యెహోవా వాక్కు సొలొమోనుకి ప్రత్యక్షమై ఆ మాటలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఎందుకు దేవాలయము, ఎందుకు ఉపవాస దినాలు అయ్యానంటే తమకు తాము తగ్గించుకోవడానికి. నినివే ప్రజలు పాపను విడిచి తగ్గించుకున్నారు. ఆ యొక్క అహాబు పాపను విడిచి తగ్గించుకున్నాడు. రెహబాము పాపమును విడిచి తగ్గించుకున్నారు. ఆ తగ్గించుకోవడం కోసము నీకు మందిరము. ఆయన అంటూ ఉన్నారు, నా మందిరములకు వచ్చి తమకు తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను ఆలకించడానికి ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆలకించి ఏమి చేస్తానో తెలుసా? వారి మీదకు వచ్చే శాపమును, వారి మీదకు వచ్చే ఆ యొక్క ఘోరమైన ఉగ్రతను, వారి మీదకు వచ్చే ఆ పాప రోగమును తీసివేసి వారిని నేను స్వస్థపరచడానికి ఆయన. ఎందుకు ఉపవాసము, ఎందుకు మందిరము? జకర్యా గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నారు, ఉపవాస పండుగలు. హల్లెలూయా. యోధా వారి ఇంటి వారందరికీ ఉపవాస పండుగలు. ఎందుకు తెలుసా? జారిపోయిన వారు నిలబడడానికి, పడిపోయిన వారు నిలబడడానికి, ఉజ్జీవం లేని వారికి ఉజ్జీవింపబడడానికి, ఆత్మ లేని వారికి ఆత్మను పొందుకోవడానికి, పడిపోయి పాప రోగముతో కొట్టి మిట్లాడుతున్న వారు ఆరోగ్యమంత్రిగా తీర్చిదిద్దడానికి ఉపవాస పండుగలు తల్లి. ఎందుకు ఉపవాస పండుగలు అనంటే తమకు తాము తగ్గించుకోవడానికి, తమకు తాము పరిశుద్ధపరచుకోవడానికి, తమకు తాము పవిత్రపరచుకోవడానికి ఉపవాస పండుగలు తల్లి. అందుకే హెబ్రీ పత్రికలైన మాట్లాడుతున్నారు, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. దేవుని చేతిలో పడకుండానే గోని బట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, దేవాలయంలోకి వచ్చి కన్నీరు కారిస్తే ఆయన అంటూ ఉన్నారు, వారి ప్రార్థన నేను విని వారిని నిలబెడతాను. వారి ప్రార్థన నేను విని వారిని స్వస్థపరుస్తాను. వారి ప్రార్థనను విని వాళ్ళ కుటుంబాన్ని దీవిస్తాను. వారి ప్రార్థనను విని వారిని లేవనెత్తుతాను. వారి ప్రార్థనను విని కీడును బదులుగా మేలును చేస్తాను. పాపమును తీసివేసి పరిశుద్ధ నేను మాట్లాడుతున్నారు తల్లి.